ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఇంటి కొండెక్కిన తర్వాత యేసు ప్రభుని మర్చిపోయారు లేరంటారా? ఉన్నతమైన స్థాయి వచ్చేసిన తర్వాత ఏమీ లేనప్పుడయ్యా నీవే నాకు దిక్కు, నీవు లేకపోతే నేను చచ్చిపోతాను, నీవు లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుందో తెలియదు అని పలుకు 10 మార్లు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన స్త్రీలైనా పురుషులైనా ఈనాడు ఏమైపోయారు అనంటే దేవుని మందిరాన్ని మర్చిపెట్టిపోయారు. ఇల్లివ్వండి నాయన, పిల్లవండి నాయన, ఇది ఇవ్వండి నాయన, అది ఇవ్వండి నాయన, ఇవన్నీ ఇస్తే దేవుని సన్నిధిలో కూర్చుండిపోతాను నాయన, ఇవన్నీ చేస్తే నీకన్నా గొప్ప దేవుడు లేడని ఊరంతా ప్రచారం చేస్తారు నాయన అని చెప్పిన బట్టలు ఏమైపోయారు అనంటే అంధకారములో కలిసిపోయారు, చీకటిలో కలిసిపోయారు, గాఢంధకారములో కలిసిపోయారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన నమ్మకాన్ని మర్చిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తు ప్రజలారా ఇన్ని కలగజేశాను కదా, గాఢంధకారం అనే చీకటిలో నుంచి మరణము నుండి మిమ్మల్ని లేపాడు కదా, 6 లక్షలకు పైగా జనాన్ని లేపి ఉన్నతమైన